హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చదివించాలంటే మధ్యతరగతి వాళ్ళు భయపడే స్టేజ్కి తీసుకొచ్చారు ఇప్పుడున్న టీచర్స్. గౌతమి రాథోడ్ ఈ పేరు గత 2 రోజులుగా మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్న పేరు. అసలు గౌతమి రాథోడ్ ఎవరు? తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అలానే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ కూడా. అసలు గవర్నమెంట్ స్కూల్కి ఏ కేటగిరీలో ఉన్న పిల్లల్ని పంపిస్తారు? గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుకుంటారు? రీసెంట్గా మనం చూస్తున్నాము, లైక్ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజులు ఉండడం వల్ల ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించలేని పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఫీజులు అంత బగబగా అని మండుతున్నాయి కాబట్టి. ఇటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు డెవలప్ అయ్యాయి, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది అని చెప్పి చాలామంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తున్నారు. మరి అటువంటి నమ్మకాన్ని పోగొడుతున్న కొంతమంది టీచర్స్ని వైరల్ చేయక ఇంకేం చేస్తారు? ఈ గౌతమి రాథోడ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తుంది. సో తను పాఠాలతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సరు, రీల్స్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ వ్లాగ్స్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని తీసి పెట్టడం గౌతమి రాథోడ్కి అలవాటు. సో తను గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యుండి ఒక ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసింది. సో తనని ప్రభుత్వం ఇప్పుడు సస్పెండ్ చేసింది. బోరున ఇప్పుడు తను ఏడ్చుకుంటూ ఏం చెప్తుందంటే, నేను నా విధులు చాలా సక్రమంగా నిర్వర్తించాను, నన్ను అలా ఎలా డిస్మిస్ చేస్తారు అన్నట్టుగా తను ఏడుస్తూ మాట్లాడుతుందనమాట. అసలు మీలాంటి వాళ్ళ వల్ల చాలామందికి ఉన్న నమ్మకాలు కూడా పోతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి ఎన్నో హోప్స్తో పాపం వాళ్ళు చదివించే స్తోమత ఉన్నా లేకపోయినా పిల్లల్ని చదివించాలి అనే ఒక ఇంటెన్షన్తో, నమ్మకంతో ఇక్కడ నేర్పిస్తారు అనే నమ్మకంతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటారు. అటువంటి టైంలో టీచర్స్ ఇలా బిహేవ్ చేయడం వల్ల పేరెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం పోతుంది. ఇంత చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే గవర్నమెంట్ని కూడా ప్రజలు ఆబ్వియస్లీ క్వశ్చన్ చేస్తారు. అంటే గవర్నమెంట్ టీచర్ అయ్యి ఉండి రీల్స్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తుంది, పిల్లలకి చదివేం చెప్తుంది, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చూడనట్టు పోతున్నారని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు తిట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంది అంటే వెనక ముందు ఆలోచించకుండా ఇమీడియట్గా సస్పెండ్ చేయడం అనేది జరగదు. అసలు దీని వెనక ఏం జరిగింది? తను నిన్న నైట్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పోస్ట్ చేసింది. అదేంటో ఒకసారి చూద్దాం. కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలుగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్. సో తను ఏం చెప్తుందంటే, నేను ఉపాధ్యాయురాలి వృత్తికి నేను ఎప్పుడు అన్యాయం చెయ్యను కూడా అని చెప్తుంది. తనకి ప్రమోషన్స్ చేయకూడదు అని తెలియదట. అంటే తనకి ఎవరైనా చెప్పాలంట, చెప్పి ఉండుంటే బాగుండేది, ఎవరూ చెప్పలేదు కాబట్టి నేను యథావిధిగా చేసుకున్నాను అని చెప్పి తను అక్కడ మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు టీచర్ పొజిషన్లో ఉన్న వ్యక్తివి, నువ్వు పిల్లలకి పాఠాలతో అన్నీ నేర్పించి వాళ్ళని ఒక సరైన మార్గంలో నిలపాల్సిన ఒక గురువు స్థానంలో ఉన్న ఈవిడికి నువ్వు చేసేది తప్పు, రీల్స్ పోస్ట్ చేయకూడదని ఎవరన్నా చెప్తే ఆమె చేయడం ఆపేస్తుందట. అది ఆమె వర్షన్. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి తన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్కి అన్యాయం చేయను అని మాట్లాడుతుంది. ఇప్పుడు తను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసి తను వేరే ప్రమోషన్స్, కొలాబరేషన్స్ మాట్లాడుకొని చేస్తే అంతవరకు ఓకే ఫైన్. బట్ గవర్నమెంట్ జాబ్ అంటే, అది కూడా స్కూల్లో జాబ్ అంటే ఇప్పుడు 7 to 5, 8 to 6 ఇలా ఉంటుంది కదా. ఈ టైంలో ప్రమోషన్స్ చేయడానికి అసలు ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు. గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి, ప్రైవేట్ లాగా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అవన్నీ బ్రేక్ చేసేసి చేయకూడదని నాకు తెలియదు, గవర్నమెంట్ స్కూల్కి అన్యాయం చేయలేదు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు తన పైన ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? నువ్వు పని చేసేది, తినే తిండి గవర్నమెంట్ది, నువ్వు ప్రమోట్ చేసే వీడియోలు మాత్రం ప్రైవేట్ అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. సో దానికి 2 రోజుల నుంచి వార్తల్లో ఆమె నిలుస్తుంది కాబట్టి ఆమె బాధపడిందంట, ఆమెని ట్రోల్ చేస్తున్నారని ఏదో చెప్తుంది. నేను ఏమని చంపేశాను, లేదంటే గంజాయి హెరాయిన్ నమ్మానా? నాకు
నాకు ఇవన్నీ తోటి సూసైడ్ చేసామనిపిస్తుంది. అనొచ్చు, నన్ను అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు తనేమంటుందంటే నేను గంజాయి అమ్మడమో లేకపోతే ఇంకొకటి ఏదన్నా అమ్మానా లేకపోతే 10 మందిని మర్డర్ చేశానా లేకపోతే ఇంకొకటి చేశానా, నన్ను ఇంత ట్రోల్ చేస్తున్నారంటే అవన్నీ చేసిన వాళ్ళకి ఏం శిక్షలు విధించాలో అది కూడా విధిస్తున్నారు. నువ్వు పాఠాలు చెప్పకుండా డాన్సులు చేస్తున్నావు, రీల్స్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అందరూ ఫాలో అయ్యేది ఎందుకంటే ప్యాషన్తో కొన్ని రీల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫాలోవర్స్ పెరిగేసరికి మనకి పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి, కొలాబరేషన్స్ వస్తాయి అని చెప్పి అది ఒక సైడ్ బిజినెస్లో ఇన్స్టాగ్రామ్ని అందరూ వాడుతున్నారు. సో ఇప్పుడు నువ్వు టీచర్గా ఉండి అది చేయడం తప్పు అని మాట్లాడుతుంటే నేను మర్డర్లు చేయలేదని చెప్పి మాట్లాడుతుంది ఇవిడ. విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడైనా పాటలు పాడానా, వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను, గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి, నోటికి వస్తే రాసేశారు. స్కూల్లో పిల్లల్ని అడగండి అని అంటున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు సస్పెండ్ చేశారు అంటే ఆ స్కూల్కి సంబంధించిన మిగతా టీంతో డిస్కస్ చేయకుండా గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అని మీరైతే అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. తను ఏమంటుంది, స్టూడెంట్స్ని కూడా అడగండి 7th, 8th, 9th క్లాస్ వాళ్ళని, వాళ్ళు చెప్తారు నా విధులకి ఎప్పుడు నేను అన్యాయం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంది ఆవిడ. మనిషి చచ్చిపోయినా అంతే, నాకు హ్యాపీగా ఉంటుంది. చచ్చిపోయింది కాబట్టి ట్రోలింగ్ అని 4-5 రోజుల నుంచి నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో ఆవిడ వర్షన్ ఏంటంటే నేను 4-5 రోజుల నుంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు, నన్ను చంపేయండి అని. చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది, గవర్నమెంట్ వారు సస్పెండ్ చేశారు కాబట్టే తను వార్తల్లోకి నిలిచింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తను ఏమంటుందంటే నేను స్కూల్లో పాటలు పాడలేదు, డాన్సులు చేయలేదు, ఫ్రీ టైంలో ఏదో యూట్యూబ్ పిల్లలకి చూపించాను అని చెప్పి. అంటే పిల్లలు చదువుకోవాల్సిన టైంలో మైండ్ డైవర్షన్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒక రకంగా తప్పే అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అసలు ఇటువంటి టీచర్స్ని ఏం చేయాలంటే, నీకు అంత ప్యాషన్ ఉంటే, అంత ఇంట్రెస్ట్ ఉంటే పోయి యాక్టింగ్లే చేసుకో, అలాంటప్పుడు నీకు ఈ టీచర్ జాబ్ ఎందుకు అని చెప్పి ప్రభుత్వం వారు ఆమెని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. నాకు ఎవరూ చెప్పలేదు అని మాట్లాడుతుంది. అది చెయ్యాలా వద్దా అనేది మీరు టీచర్గా ఉన్నారు కాబట్టి అది మీకు తెలిసి ఉండాలి. గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది మీరు అది చేయకూడదు ఇది చేయాలి అని చెప్పి. దట్టు స్కూల్ ఉన్న టైంలో కూడా వేరే వాటిని ప్రమోట్ చేయడం ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యి ఉండి ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేస్తే అది నిజంగానే ఒప్పుకోరు. అది ఎందుకు మీకు అర్థం కాలేదు స్టిల్ ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు అనమాట. స్టిల్ ఆవిడ రియలైజ్ అవ్వట్లేదు, నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండేది, నేను ఆపేశాను అని చెప్పి. ఏది ఏమైనా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఎంతో ఆలోచించి వెరిఫికేషన్స్ చేసే తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా గౌతమినే తప్పుపడుతున్నారు. అసలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివేది నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్లో చదవలేని పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు. ఇలా పాఠాలు మానేసి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అది చేసిందంట ఇది చేసిందంట అన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆ స్కూల్కి వెళ్ళి వీళ్ళు నేర్చుకునేది ఏముందిలే అనే సిచ్యువేషన్కి పిల్లలు పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడమే కరెక్ట్. అలానే తను కనుక్కోండి, వెరిఫికేషన్ చేసుకోండి, నేను అలా చేయలేదని మాట్లాడుతుంది కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నేను అలా చేయలేదు అని చెప్పి మీ పిల్లలతోనో లేకపోతే మీ కొలీగ్స్తోనో మిగతా టీచర్స్తోనో గౌతమి కూడా చెప్పిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇన్స్టాగ్రామ్ కోసం ఇంత ఇది పిచ్చి పెట్టుకుంటున్నారని చెప్పాలన్నమాట జనాలు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఏదన్నా కొంచెం వైరల్ అవుతుందా, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోతే 4-5 కొలాబరేషన్స్ వచ్చేస్తే ఎలా అయినా బతికేద్దాము అని చెప్పి అదొక సైడ్ బిజినెస్లా అయిపోయింది. బట్ టీచర్ ప్లేస్లో ఉండి ఆ వృత్తిలో ఉన్నప్పుడు పిల్లల్ని తీర్చిదిద్దాల్సింది మీరే కాబట్టి సో ఇటువంటివి చేయకుండా కొంచెం స్ట్రిక్ట్గా ఫోకస్డ్గా ఉంటే బాగుండు అని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాని మిమ్మల్ని ట్రోల్ చేసి చంపేయాలి అనే ఇంటెన్షన్ ఎవరికీ లేదు. మీ
మీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి. ఏది ఏమైనా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని మీరు ఏకీభవిస్తారా, లేకపోతే మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, తనకి సరౌండింగ్స్లో ఉన్న పిల్లలు కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఉంటే అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.